హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇలా మీరు వేయాలనుకుంటే బాల్స్ నీట్గా ఎలా వేయాలో నేను చూపిస్తున్నాను. మనకి టెడ్డీ బేర్స్లో అవి ఇవి పిల్లలు యూజ్ చేసేసిన తర్వాత చినిగిపోయినట్టు ఉంటుంది కదా, దాంట్లో మిగిలిన దూదన్నమాట ఇవి. నేనైతే ఇలానే యూజ్ చేస్తాను దానికి, ఎందుకంటే మనకు వాటర్లో తడిచిన షేప్ అనేది కరెక్ట్ ఉంటుంది అండ్ ఖరాబ్ కావన్నమాట. ఇప్పుడు మనకి మిషన్ మీద కుడుతున్నా కూడా ఇది అనేది స్పాంజ్లో సూది మంచిగా స్టిచ్చింగ్ అవుతుంది అన్నమాట. కుట్ట అనేది అటు ఇటు పోదు. అందుకని మీకు చూపిస్తున్నా. మనకు కావాల్సిన సైజు కట్టేసేదని అంత ఇంచ్ ఉండేటట్టే చూడండి, హాఫ్ ఇంచ్ ఉండేటట్టే. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండాలి కాబట్టి మనకు కావాల్సిన సైజు కట్టేసేయండి. అట్లా ఎక్స్ట్రాస్ పెట్టుకున్న తర్వాత అన్నీ ఇలా రెడీ అయిన తర్వాత మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాల్సిన సమయము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక క్లాత్ మీద ఒకటి వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. బాల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చేసుకోవాలి. మన నెక్కే కానీ హ్యాండ్స్కే కానీ మనం ఎలా వేయాలనుకుంటున్నాం మార్కింగ్ అనేది ఇంపార్టెంట్. హాఫ్ ఇంచ్ కోట్ పెట్టుకుంటా మార్కింగ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ మనం ఈ బాల్స్ వేయాలి అంటే మనకు మెయిన్ కావాల్సింది సింగిల్ పాదము. సింగిల్ పాదం నేను చాలామంది వీడియోస్లో చెప్తున్నాను. సింగిల్ పాదం ఉంటే మనం చాలా కుట్టగలుగుతామండి. అంటే పైపింగ్ ఈ బాల్సే కానీ నీట్గా ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళే బాల్స్ వేసేటప్పుడు ఫింగర్ తోటి ఇట్లా స్టాప్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అవి కదలవు. కాబట్టి ఇలా వేసుకోండి. చూడండి, ఇలా చూసారా, ఇట్లా వేసుకున్న తర్వాత దాని మీద ఒక కుట్ట వేసుకోవాలన్నమాట. వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. మీరు ట్రై చేయండి.